నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య టీవీ. నేను శ్రీదేవి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీకి బిగ్ షాక్. తెలుగుదేశం పార్టీలో చేరిన 150 మంది వైసీపీ కార్యకర్తలు. ఎన్నికలకు సిద్ధమవ్వండి, పథకాలే ప్రచారాస్త్రాలుగా ముందుకు సాగండి. కార్యకర్తలతో తిరుపతి ఎంపీ గురుమూర్తి. మోతీమాత జాతర మహోత్సవంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనరసింహ. టీడీపీ కార్యకర్తలను కలిసి పరామర్శించిన యనమల శివరామకృష్ణ. బొత్స వెంకన్న కుటుంబ సభ్యులను పరామర్శించిన యనమల రామకృష్ణుడు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మెగాస్టార్ చిరంజీవులకు పద్మవిభూషణ్. నేడు రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలు బంద్. సంగీత దర్శకుడు ఇళయరాజా ఇంట్లో విషాదం, కూతురు భవతర్ని మృతి. లోక్సభ ఎన్నికల లోగోను ఆవిష్కరించిన ఈసీ. పాశ్చాత్య దేశాల కంటే ముందే భారత ప్రజాస్వామిక భావన, రాష్ట్రపతి రిపబ్లిక్ డే సందేశం. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. తుని నియోజకవర్గం తొండంగి మండలం అనూరు గ్రామంలో గ్రామ వైసీపీ నాయకులు కాసుపు రామకృష్ణ, కాసుపు సరోజినీరావు, ఊటకొట్టి వరహాలు, గేలం సత్యనారాయణ, కాసుపు గంగాధర్, గుండపు సత్యనారాయణ వారితో పాటు 150 మంది వైసీపీ కార్యకర్తలు వైసీపీని వీడి టీడీపీ పార్టీలో చేరారు. వారికి పసుపు కండువా కప్పి టీడీపీ పార్టీలోకి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ యనమల కృష్ణుడు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ ప్రెసిడెంట్ చొక్కా అప్పారావు, తుని పట్టణ టీడీపీ అధ్యక్షుడు ఈనిగుంటి సత్యనారాయణ, టీడీపీ నాయకులు మోతుకూరు వెంకటేష్, రాష్ట్ర రైతు కమిటీ కార్యనిర్వహణ కార్యదర్శి పేకటి హరికృష్ణ, మాజీ సర్పంచ్ చింతంనీడి అబ్బాయి, దంతులూరు శ్రీనివాసరాజు, రాంబాబురాజు, కాకినాడ జిల్లా వెలమ కమిటీ కన్వీనర్ పోతల రాంబాబు, అనూరు పైడిగొండ టీడీపీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికలకు సిద్ధమవ్వండి, పథకాలే ప్రచారాస్త్రాలుగా ముందుకు సాగండని కార్యకర్తల సమావేశంలో గురుమూర్తి ఎంపీ పిలుపునిచ్చారు. సత్యవేడు నియోజకవర్గంలోని బుచ్చినాయుడు కండ్రిగ మండలం, వరదయపాలెం మండలం, సత్యవేడు మండలం, నాగలాపురం మండలాల్లో ఆయా మండలాల కేంద్రంలో నాయకులు, కార్యకర్తలు సమావేశమయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగనన్న దారిద్ర్య రేఖకు దిగువనున్న కుటుంబాల జీవితాల్లో వెలుగును నింపారని అన్నారు. ప్రతి ఒక్క కార్యకర్తకు సముచిత స్థానం, గుర్తింపు ఉండేలా నేను బాధ్యత తీసుకున్నంతన అని గురుమూర్తి హామీ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో ప్రతి కార్యకర్త గ్రామాల్లో వెళ్లి ప్రజలు పొందుతున్న సంక్షేమ పథకాలను కరపత్రాలుగా, ప్రచార అస్త్రాలుగా మార్చుకొని ప్రజల్లోకి వెళ్లాలని పిలుపునిచ్చారు. జహీరాబాద్ నియోజకవర్గంలోని ముగడంపల్లి మండలంలో ఉన్న గురువారం ఉదయం మరియమ్మ మోతీమాత జాతర మహోత్సవంలో రాష్ట్ర మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, మాజీ మంత్రివర్యులు, జహీరాబాద్ చీఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ ఏ చంద్రశేఖర్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వారి నాయకత్వంలో ఈ ప్రాంతంలో ఖచ్చితంగా కుటుంబాలకు న్యాయం చేస్తుందని చెప్పేసి అమ్మవారి సాక్షిగా మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి మోతీమాత అమ్మవారి జీవన సెంటర్ లాంటి అందరూ నాయకుల పైన, ప్రజల పైన మా చంద్రుడు ఈ చంద్ర బాబావత్ చైర్మన్ మీ అందరూ కూడా ఇలాంటి సహకారంతో ఇంకా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి, అమ్మవారి దీవెన అందరిపైన ఉండాలని చెప్పి అమ్మవారిని వేడుకుంటూ సెలవు తీసుకుంటారు. ధన్యవాదాలు. కాకినాడ జిల్లా కోటనందరం మండలం పి కొట్టం పంచాయతీ తిమ్మరాజుపేట గ్రామంలోని పలువురు టీడీపీ కార్యకర్తలను కాకినాడ జిల్లా తెలుగు యువత అధ్యక్షులు యనమల శివరామకృష్ణ పరామర్శించారు. టీడీపీ కార్యకర్త కూరాకుల అప్పలరాజు అనారోగ్యం చెందిన కారణంగా వారిని పరామర్శించారు. అదే గ్రామంలో పార్టీ కార్యకర్త అల్లుచంటి మేకల నాని అనారోగ్యం చెందిన కారణంగా వారిని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ ప్రెసిడెంట్ గాడి రాజుబాబు, కాకినాడ జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి అంకంరెడ్డి రమేష్, మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి లెక్కల భాస్కర్, రాష్ట్ర మైనారిటీ సెల్ సెక్రటరీ షేక్ నవాబ్ జానీ, లోకల్ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పరామర్శించిన వారిలో ఉన్నారు. తుని నియోజకవర్గం కోటనందూరు మండలం బిల్లనందూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బొత్స వెంకన్న ఇటీవల అకాల మరణం చెందిన కారణంగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన శాసనమండలి ప్రతిపక్ష నేత పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ ప్రెసిడెంట్ గాడి రాజుబాబు,
టీడీపీ నాయకులు మోతుకూరి వెంకటేష్, మండల టీడీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పరామర్శించే వారిలో ఉన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. బ్యాక్ టు న్యూస్. అతి సామాన్యులుగా ప్రస్థానాన్ని ప్రారంభించి స్వయం కృషితో ప్రశంసనీయ స్థానాలకు ఎదిగిన తెలుగు తేజాలైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మెగాస్టార్ చిరంజీవులను పద్మవిభూషణ్ పురస్కారం వరించింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని 2024 గాను పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. 5 వ్యక్తులకు పద్మవిభూషణ్ అవార్డులు ప్రకటించగా అందులో 2 తెలుగువారే కావటం గమనార్హం. ఈ అవార్డులను మార్చి లేదా ఏప్రిల్ నెలలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేయనున్నారు. జనవరి 26 రిపబ్లిక్ డే పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా నేడు వైన్ షాపులు బంద్ ఉండనున్నాయి. దీంతో గురువారం సాయంత్రం నుంచి వైన్ షాపుల ముందు జనవరి 26న వైన్ షాపులు బంద్ అనే బోర్డులు దర్శనమిచ్చాయి. పబ్లిక్ హాలిడే, లాంగ్ వీకెండ్ రావడంతో మద్యం ప్రియులు ముందుగానే స్టాక్ రెడీ చేసుకున్నారు. నచ్చిన బ్రాండ్లు కొనే పనిలో నిన్న రాత్రి వరకు బిజీగా ఉన్నారు. జనవరి 26 నేషనల్ డ్రై డే కావడంతో దేశవ్యాప్తంగా వైన్ షాపులు, బార్లు, పబ్స్ సైతం మూసి ఉంచనున్నారు. ఇప్పటికే ఎక్సైజ్ శాఖ తెలంగాణలో వైన్ షాపులు, బార్లు మూసి ఉంచాలని ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అనారోగ్యం కారణంగా ఆయన కూతురు భవతాన్ని కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆమె క్యాన్సర్తో బాధపడుతున్నారు.
ఇటీవల పరిస్థితి విషమించడంతో శ్రీలంకలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించి గురువారం రాత్రి ఆమె కన్నుమూశారు. ఆమె మరణవార్త తెలిసిన తమిళ సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. కాగా ఆమె పలు తమిళ చిత్రాల్లో పాటలు పాడటం గమనార్హం. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పోలింగ్ నిర్వహణకు భారత ఎన్నికల సంఘం ఇప్పటి నుంచి అన్ని ఏర్పాట్లు ముమ్మరం చేస్తుంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకపోయినా ఏప్రిల్ 2వ వారంలో ఎన్నికలు జరగవచ్చనే టాక్ వినిపిస్తుంది. ఈ మేరకు భారత ఎన్నికల సంఘం ఇవాళ 2024 లోక్సభ ఎన్నికలకు సంబంధించిన లోగో ట్యాగ్లైన్ ఆవిష్కరించింది. ఎలక్షన్ ట్యాగ్లైన్ చునావ్ కా పర్వ్ దేశ్ కా గర్వ్, ఎన్నికల పండగ దేశానికి గర్వకారణమని పేర్కొంది. ప్రజాస్వామిక భావన అనేది పాశ్చాత్య దేశాల కంటే ముందు నుంచి భారత్లో ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి లాంటిదని ఆమె పేర్కొన్నారు. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. ప్రస్తుతం మన దేశం అమృతకాల ప్రారంభ సంవత్సరాల్లో ఉంది. మార్పుకు పునాది పడుతున్న వేళ ఇది. దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు మనకు గొప్ప అవకాశం దక్కింది. దేశపు లక్ష్యాలను సాధించడానికి ప్రతి పౌరుడి సహకారం కీలకమని ఆమె పిలుపునిచ్చారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. వైసీపీకి బిగ్ షాక్. తెలుగుదేశం పార్టీలో చేరిన 150 మంది వైసీపీ కార్యకర్తలు. ఎన్నికలకు సిద్ధమవ్వండి, పథకాలే ప్రచారాస్త్రాలుగా ముందుకు సాగండి. కార్యకర్తలతో తిరుపతి ఎంపీ గురుమూర్తి. మోతీమాత జాతర మహోత్సవంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనరసింహ. టీడీపీ కార్యకర్తలను కలిసి పరామర్శించిన యనమల శివరామకృష్ణ. బొత్స వెంకన్న కుటుంబ సభ్యులను పరామర్శించిన యనమల రామకృష్ణుడు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మెగాస్టార్ చిరంజీవులకు పద్మవిభూషణ్. నేడు రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలు బంద్. సంగీత దర్శకుడు ఇళయరాజా ఇంట్లో విషాదం, కూతురు భవతర్ని మృతి. లోక్సభ ఎన్నికల లోగోను ఆవిష్కరించిన ఈసీ. పాశ్చాత్య దేశాల కంటే ముందే భారత ప్రజాస్వామిక భావన, రాష్ట్రపతి రిపబ్లిక్ డే సందేశం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టావియా టీవీ.